ఈరోజు అనంతపురం నగరంలో దాదాపు ఒక 2 నెలల నుంచి వడ్డే ఓబన్న విగ్రహం ఇక్కడ స్థాపించాలని మన వడ్డెర సోదరులు అందరం కలిసి ఏకదాటిపైన ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఆ సమయం వచ్చింది. ఈరోజు వడ్డే ఓబన్న విగ్రహానికి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది. మరో 2 నెలల్లో విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ఇంతవరకు నాకు ఏ విధంగా సహకరించారో మీరు ముందు కూడా ఇదే విధంగా సహకరించాలని ఈ వడ్డే ఓబన్న విగ్రహం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనంతపురం నగరంలో భారీగా పెట్టి మా వడ్డెర కులం కూడా ఉన్నది అని ఈ రాజకీయ పార్టీలకు కనువిప్పు చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా అనంతపురం నగరంలో మేయర్ లేక డిప్యూటీ మేయర్ 10 ఇప్పుడు ప్రస్తుతానికి 6 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 10 మంది అవకాశం కల్పించి 10 మంది కార్పొరేటర్లు కావాలా. మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఈ రాజకీయ పార్టీ ఇస్తే ఆ పార్టీకి మా కులం అంతా కూడా కట్టుబడి ఉంటామని చెప్పి నేను ఈరోజు సవినయంగా తెలియజేస్తున్నాను. వడ్డే ఓబన్న గారి విగ్రహ ప్రతిష్ట కొరకు మరి భూమి పూజ కార్యక్రమానికి వచ్చినటువంటి నాతోటి వడ్డేర కులస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా భూమి పూజ కార్యక్రమమే కాదు మరి ఓబన్న గారి విగ్రహ ప్రతిష్టకు కూడా అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి వడ్డెర సోదరులందరూ కూడా రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చి మరి అందరూ కూడా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ, అంతేకాకుండా మన వడ్డెరలో ఎంతోమంది జనాభా ఉన్నప్పటికీ మరి కష్టజీవులు మరి ఈ దేశంలో మరి రాష్ట్రంలో మరి రైతు ఉత్పత్తి కావాలంటే మానవుడు ఉత్పత్తి కావాలంటే మరి ఈరోజు వడ్డెరలు మరి ఎంతో కృషి ఉంది. మరి ఈరోజు రైతులు పంట పండాలంటే మరి డ్యాములు కట్టింది వడ్డేవాడు, చెరువు కట్టలు కట్టింది వడ్డేవాడు, మరి గుళ్ళు కట్టింది వడ్డేవాడు, గోపురాలు కట్టింది వడ్డేవాడు, మరి శిలాపలపం చేసినదే వడ్డేవాడు. మరి ఈరోజు వడ్డేవానికి దాక్కోవడానికి ఇల్లు లేదు, మరి అడవిలో భూమి లేదు. అందుకోసం రాజ్యాంగ హక్కులు కావాలి, మరి వడ్డేవానికి రాజ్యాంగ హక్కులు కావాలని కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా వడ్డెర్లందరూ కూడా సహకరించి మరి జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. అనంతపురం టౌన్లో హెడ్ క్వార్టర్లో స్వతంత్ర శ్రమయోగుడు వడ్డే ఓబన్న అప్పుడు మన భారత రాష్ట్రం కోసం యుద్ధం చేసి స్వతంత్రం కోసం పోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తి విగ్రహ భూమి పూజకి మా వడ్డే కులస్తులందరూ పార్టీలకు అతీతంగా అందరూ తాటిపైకి వచ్చి అనంతపురం నందు చాలా పెద్ద ఎత్తున వడ్డే ఓబన్న విగ్రహం భూమి పూజ చేయాలని, అదేవిధంగా బాగా పెద్ద విగ్రహం పెట్టాలని ఒక తాటి మీదకి వచ్చి వడ్డేలతో ఒక మాట మీద వచ్చాము. అదేవిధంగా ప్రతి ఒక్క వడ్డెర ముద్దుబిడ్డ దీంట్లో పాల్గొని వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ అమౌంట్ ఇవ్వాలని ఈ సభను తెలియజేస్తూ ఘనంగా భూమి పూజ వడ్డెర ఓబన్న భూమి పూజ జరుగుతోంది. సహకరించిన వడ్డెర బాంధవులందరికీ కూడా ఇక్కడ వచ్చేసిన వడ్డెర కులస్తులకు నాయకులకు అందరికీ కూడా నమస్కరిస్తూ మన వడ్డెర ఓబన్న గత 2-3 సంవత్సరాల నుంచి కూడా చిన్న చిన్న పల్లెల్లో కూడా వడ్డెర ఓబన్న విగ్రహం పెట్టడం జరుగుతోంది. అదేవిధంగా హెడ్ క్వార్టర్ అయిన మన అనంతపురం జిల్లాలో ఈరోజు భారీగా అతని విగ్రహము బ్రహ్మాండంగా చేయాల్సిందిగా అందరికీ చెప్పుకుంటున్నాం. అదే కాకుండా ప్రతి ఒక్కరూ ఆ విగ్రహానికి సంబంధించిన ఆర్థిక బలము కానీ ఏదైనా కూడా వాళ్ళకి దానికి విగ్రహానికి సంబంధించిన విషయం ఏదైనా ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ ఏదైనా కూడా అందరూ సహకరించి ప్రతి కులస్తుడు కూడా ఆ రోజు విగ్రహ ఆవిష్కరణ ఒక నెలన్నర లోపల ఆవిష్కరణ జరుగుతుంది. అందరూ ప్రతి ఒక్కరు కుటుంబానికి ప్రతి కుటుంబంలో వారు 2-3 వచ్చి ఆ రోజు దాదాపు మన వాళ్ళు దాదాపు 20,000 దాకా జనాభా కలిసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా ఈ విగ్రహ ఆవిష్కరణకు భూమి పూజకు సహకరించేందుకు కోరుచున్నాం. ఈ వడ్డే ఓబన్న విగ్రహం పెట్టుకుంటామన్నాన్ని మా వాళ్ళు పోయి లెటర్ ఇస్తేనే ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని చెప్పేసి ఇవ్వడం జరిగింది.
ఆయన సహకారంతో ఈరోజు ఈ విగ్రహం ఏర్పాటు జరుగుతుంది కాబట్టి ముందుగా గౌరవ ధన్యవాదాలు. అదేవిధంగా అనంతపురం హెడ్ క్వార్టరు 14 నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కాబట్టి వడ్డే ఓబన్న విగ్రహం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి వడ్డేర సోదరుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, మరి అదేవిధంగా ఈ వడ్డే ఓబన్న విగ్రహం జిల్లాలోనే ఒక గొప్ప విగ్రహంగా ఏర్పాటు చేసుకోవడం చాలా వడ్డేర్లకంతా ఒక గౌరవంగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా విగ్రహావిష్కరణలో పాల్గొని మన యొక్క కులాన్ని యొక్క గొప్పతనంగా చాటుకునే విధంగా మనం అందరం పాల్గొనాలని చెప్పేసి అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా భూమి పూజ చేసుకుంటున్న వడ్డేర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక మారుమూల గ్రామాల్లో కానీ వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతపురం నగరంలో కానీ ఈరోజు చేసి ఇంకో 2 నెలల్లో విగ్రహాన్ని స్థాపించి ఆ రోజు దాదాపు 1,00,000 మందితో భారీ వడ్డెర గర్జన కానీ చేయాలని చెప్పి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆ రోజు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగినది. మరి అలాగే జిల్లాలో వడ్డెర్లంతా ఎంతో కృషి చేస్తున్న వడ్డెర్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ముందుగా రాష్ట్ర వడ్డెర కులస్తులకు నా అభివందనాలు. ఇప్పుడు ప్రతి పల్లెలో విగ్రహాలు జరుగుతున్నాయి కాబట్టి మనం కూడా అనంతపురం హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ లేనందువల్ల అందరినీ ప్రోత్సహించి ప్రతి కులాన్ని మన వడ్డెర కులాన్ని కలిపి ఐకమత్యంతో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా మాకు సంబంధం లేదు, మనది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.